ఈ చేపల పులుసుని మీరు ఒక్కసారి ట్రై చేశారో మీకు మజా వచ్చేస్తుంది. హాయ్ హలో గైస్, వాట్సాప్, హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వంటలు ఇన్ కువైట్. టేస్ట్ చేయకుండానే వంట చేసేవాళ్ళు ఇట్టే కనిపెట్టేయచ్చు ఈ చేపల పులుసు ఎంత టేస్టీగా ఉందో. ఇట్ లుక్స్ అమేజింగ్ కదా. కొత్తగా చేపల పులుసు ట్రై చేసేవాళ్ళు ఈ విధమైన చేపల పులుసు తిన్నారంటే అస్సలు వదలరు. చేపల పులుసు ఎప్పుడు కూడా పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంటే చేపల పులుసు అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన ట్యాంగీ టేస్ట్తో మా ఇంటి ఈ చేపల పులుసుని చేసేద్దాం వచ్చేయండి. కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్లేట్లోకి తీసుకోండి. అలానే 200 గ్రామ్స్ చింతపండుని నానబెట్టుకోండి. ఫిష్ని ఇలా నీట్గా క్లీన్ చేసి తీసుకోండి. ఈ ఫిష్లోకి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి చేప ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టేసుకోండి. ఫిష్ మసాలా కోసం 1.5 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, 3 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 ఇలాచీలు. ఈ గరం మసాలా అనేది ఆప్షనల్. ఇది వేయడం వల్ల చేపల పులుసు స్మెల్ లేకుండా మంచి టేస్టీగా వస్తుంది. ఈ మసాలా పొడిని ఒకసారి ట్రై చేసి చూడండి. చేపల కూర సూపర్ టేస్టీగా ఉంటుంది. వీటిని డ్రై రోస్ట్ చేసి చల్లారనివ్వండి. కూర కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి చేపల పులుసుకి సపరేట్గా ఒక దబర అయితే ఉంటుంది కదా, దాన్ని పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కాక ఇందులోకి 150 ml ఆయిల్ని యాడ్ చేయండి. వన్స్ ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపట అన్నాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి. మరొక 2 ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసి రఫ్గా మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ని ఒకసారి కలిపి ఇందులోకి 3 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోండి. కరివేపాకుని కొద్దిగా వేయించుకున్నాక ఇందులోకి ఒక తెల్లగడ్డని రోకల్లో వేసి ఇలా దంచి వేసుకోండి. వేసుకున్న గార్లిక్ పేస్ట్ని కాసేపు వేయించండి. ఈ చేపల పులుసులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయకండి. ఓన్లీ గార్లిక్ని ఇలా కచ్చా పచ్చగా దంచి యాడ్ చేసుకోండి. ఇందాక చెప్పినట్లు మిక్సీ వేసుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించండి. వేసుకున్న ఆనియన్ పేస్టు వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, 3 to 4 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేయండి. మీ రుచికి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. వీటిని కాసేపు వేయించుకున్నాక బాగా ఎర్రగా పండిన 2 మీడియం సైజు టమాటోల్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి. మరో 3 టమాటోల్ని మిక్సీలో లేదా చాపర్లో బరకగా మిక్సీ వేసి పెట్టుకోండి. ఆనియన్స్ టమాటోల్ని ఇలా బరకగా మిక్సీ వేసి వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. టమాటోల్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మిక్సీ వేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి టమాటోల్ని మెత్తపడనివ్వండి. అంతలోపు మనం ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలాల్ని ఈ విధంగా పొడి చేసి పెట్టుకోండి. మూత ఓపెన్ చేసి ఇందులోకి ఒక 3-4 గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపి మూత పెట్టి టమాటోల్ని బాగా మగ్గించండి. టమాటోలు బాగా వేగి ప్యాన్ ఇలా ఆయిల్ వదిలింది అన్నప్పుడు ఇందులోకి ఒక 3 టీ స్పూన్ల ధనియాల పౌడర్ని యాడ్ చేయండి. అలానే ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మన స్పెషల్ ఫిష్ కర్రీ మసాలాని సగం వేసుకోండి. మిగిలిన సగం మసాలా పొడిని పక్కన పెట్టేసుకోండి. వేసుకున్న మసాలా పొడుల్ని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ మసాలాల్ని ఎర్రగా వేగనివ్వండి. ఒకసారి నేను ప్రిపేర్ చేసిన ఈ హోమ్మేడ్ ఫిష్ మసాలాని వేసి ఫిష్ కర్రీ చేసి చూడండి. కూర టేస్ట్ అయితే అదిరిపోతుంది. వేసుకున్న మసాలాలన్నీ చక్కగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి యాడ్ చేసుకోండి. మీ పులుపుదనాన్ని బట్టి పులుపు అనేది అడ్జస్ట్ చేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. చింతపండు పులుసు వేసుకున్నాక గ్రేవీకి సరిపడా హాట్ వాటర్ని యాడ్ చేయండి. ఒకసారి కలిపి సాల్ట్ చెక్ చేసి అడ్జస్ట్ చేసేసుకోండి. అలానే గుప్పెడంత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి పులుసుని ఒక 15 మినిట్స్ బాగా మరగనివ్వండి. పులుసు ఎంత ఉడికితే అంత రుచిగా వస్తుంది. 15 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్నాక కర్రీ కొంచెం చిక్కబడి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది చేప ముక్కలు యాడ్ చేసుకోవడానికి. మరుగుతున్న పులుసులోకి ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని యాడ్ చేసేయండి.
చేప ముక్కలు యాడ్ చేసుకున్నాక ఇందాక సగం మిగిల్చిన ఫిష్ మసాలాని చేపల మీద అలా అలా చల్లేయండి. అలానే కొంచెం కొత్తిమీర తరుగుని కూడా చేపల మీద చల్లేసుకోండి. ఇప్పుడు ఒక క్లాత్తో దబర్ని పట్టుకొని ఈ విధంగా 4 సైడ్స్ బాగా కలిసేటట్టు షేక్ చేయండి. ఇప్పుడు పులుసుని టేస్ట్ చేసి ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు, కారం, పులుపు ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి చేపల పులుసుని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. 10 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ కుక్ చేయండి. లో ఫ్లేమ్ మీద పులుసుని కంపల్సరీగా కుక్ చేయండి. ఇలా లో ఫ్లేమ్ మీద కుక్ చేయడం వల్ల పులుసులో చేప ఉడికి పులుసు, చేప రెండు టేస్టీగా వస్తాయి. మధ్య మధ్యలో గరిటెతో కాకుండా క్లాత్తో దబర్ని పట్టుకొని 4 సైడ్స్ కలిసేటట్టు షేక్ చేస్తూ కుక్ చేయండి. గ్రేవీ చిక్కపడి కూర ఉడికింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ అలానే వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే అద్భుతమైన చేపల పులుసు రెడీ టు సర్వ్. చూసారా చేపల పులుసు ముక్క చితకకుండా గ్రేవీ కూడా చిక్కగా ఎంత అద్భుతంగా వచ్చిందో. సరే, మీరెప్పుడు చేస్తున్నారు ఈ అథెంటిక్ చేపల పులుసుని? ట్రై చేసి ఎలా వచ్చిందో పక్క కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నన్నైతే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో రెసిపీతో మళ్ళా కలుద్దాం. బాయ్ గైస్.